ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో జయ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఈరోజు ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. మాఘమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి లేదా భీష్మ ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల అన్ని పనుల్లో విజయం సాధించడమే కాకుండా శుభ ఫలితాలను పొందుతారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. ముత్తాత అయిన భీష్ముడు ఈ రోజున పాండవులకు విష్ణు సహస్రనామ స్తోత్రము, విష్ణువు యొక్క అవతారమైన శ్రీకృష్ణు సమక్షంలో భీష్ముడు పాండవులకు వెల్లడించాడు. విష్ణు సహస్రనామ స్తోత్రం వింటే మోక్షం కలుగుతుందని నమ్ముతారు. జయ ఏకాదశిని భక్తితో మరియు సరియైన ఆచారాలతో ఆచరించడం వల్ల విష్ణు నుండి దైవిక ఆశీర్వాదాలు మరియు లక్ష్మీదేవి అనుగ్రహము లభిస్తాయి. 2025 సంవత్సరంలో జయ ఏకాదశి శ్రీ క్రోధి నామ సంవత్సరము, మాఘమాసము, శిశిర ఋతువు, ఉత్తరాయణము. 7వ తేదీ ఫిబ్రవరి 2025 శుక్రవారం రాత్రి 9:28 ప్రారంభమై 8వ తేదీ ఫిబ్రవరి 2025 శనివారం రాత్రి 8:18 ఏకాదశి తిథి ముగుస్తుంది. పారణ సమయము 9వ తేదీ ఫిబ్రవరి 2025 ఆదివారం ఉదయం 7:04 నుండి 9:17 వరకు. జయ ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల దయ్యాలు లేదా ఆత్మలు వంటి అధమ వ్యక్తుల విముక్తి పొందుతారు. ఈ పవిత్రమైన రోజున భక్తులు అచంచలమైన విశ్వాసము మరియు భక్తితో విష్ణువును పూజిస్తారు. భవిష్య పురాణము మరియు పద్మపురాణం ప్రకారము శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి జయ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల బ్రహ్మహత్య అనే ఘోర పాపం సహా తీవ్రమైన పాపాల నుండి విముక్తి పొందుతారు. మాఘమాసము శివుడి ఆరాధనకు ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఇది విష్ణువు మరియు శివ భక్తులకు జయ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను పెంచుతుంది. పద్మపురాణం ప్రకారము శివుడు నారదమునికి జయ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను వెల్లడించాడు. ఇది అపారమైన ఆధ్యాత్మిక యోగ్యతను ప్రసాదించే సామర్థ్యాన్ని నొక్కి చెప్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించేవారు తమ పూర్వీకులు పాతాళం నుండి స్వర్గలోకానికి చేరుకుంటారని నమ్ముతారు. జయ ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము. ఒకప్పుడు నందనవనంలో దేవతలు, ఋషులు అందరూ పాల్గొనే గొప్ప ఉత్సవము, సంగీతము మరియు నృత్యము జరిగింది. ఈ సభలో మాల్యవాన్ అనే గంధర్వ గాయకుడు మరియు పుష్పవతి అనే నర్తకి ప్రదర్శనలు ఇచ్చారు. వారు నృత్యం చేసేటప్పుడు వారు ఒకరితో ఒకరు మంత్రముగ్ధులయ్యారు. వారి అలంకార భావము కోల్పోయి వారి లయను మర్చిపోయారు. వారి ప్రవర్తన చూసి దేవతల రాజైన ఇంద్రుడు కోపించి వారిని స్వర్గలోకం నుండి బహిష్కరించాడు. వారిని ఆత్మల రూపంలో భూమిపైన నివసించమని శపించాడు. భూమిపైన నివసిస్తున్నప్పుడు వారిద్దరూ తమ చర్యలకు పశ్చాత్తాపపడ్డారు. తమ శాపం నుంచి విముక్తి కోరుకున్నారు. మాఘమాసంలోని జయ ఏకాదశి రోజున వారిద్దరు ఆహారం మానుకొని ఆ రాత్రంతా పీపుల్ చెట్టు కింద గడిపారు. వారు తమ తప్పులకు పశ్చాత్తాపపడ్డారు మరియు భవిష్యత్తులో వాటిని పునరావృతం చేయకూడదని ప్రతిజ్ఞ చేశారు. మరుసటి రోజు ఉదయం వారు తమ దెయ్యాల ఉనికి నుండి విముక్తి పొందారు. వారికి తెలియకుండానే ఆ రోజు జయ ఏకాదశి కావడంతో తెలియకుండానే వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహించారు. వారి పశ్చాత్తాపానికి సంతోషించిన విష్ణువు వారిని వారి ఆత్మల నుండి విడిపించాడు. జయ ఏకాదశి ఉపవాస ప్రభావం వల్ల వారు తిరిగి స్వర్గలోకానికి వెళ్ళారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు జయ ఏకాదశి నాడు తులసి మొక్కను పూజించడం మంచిది. జయ ఏకాదశి రోజున శ్రీమద్ భాగవత కథలను చదవడం అత్యంత పవిత్రమైనది. ఈ రోజున భక్తులు పంచామృతంతో శ్రీ విష్ణుమూర్తికి అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల కెరీర్కు సంబంధించిన సమస్యలని తొలగిపోయి కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు జయ ఏకాదశి నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి భక్తి శ్రద్ధలతో విష్ణును పూజించాలి. తమలపాకుపై ఓం విష్ణువే నమః అని రాసి విష్ణువుకు సమర్పించాలి. తర్వాత పూజ అనంతరము మరుసటి రోజు ఒక పసుపు గుడ్డలో చుట్టి నగలపెట్టెలో ఉంచాలి.
జయ ఏకాదశి నాడు పీపుల్ చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం పొందుతారు.